హాయ్ గాయ్స్, నేను మీ ట్రైబల్ సంచారకుడు. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మట్టి కుండలు. ఈ మట్టి కుండలు ఎలా తయారు చేస్తారన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు ఈ మట్టి కుండలు అనేది మన భారతదేశంలో ఎలా వచ్చిందంటే సింధు నాగరికత టైంలోని 700 సంవత్సరాల కిందట అప్పట్లోని మన ఆహారాలు నిల్వ ఉంచుకోవడానికి, నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి కుండలు అనేది తయారు చేసేవాళ్ళు. ఆ విధంగా మన భారతదేశంలోని మట్టి కుండలు రావడం జరిగింది. ఈ మట్టి కుండలు ఎక్కువ చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళు ఉంటారు, చాలా మంది మీరు చూసే ఉంటారు. సో ఈ సింధు నాగరికత తర్వాత రాను డెవలప్మెంట్ అయిన తర్వాత కొన్ని ఏరియాల్లోని స్టీల్ అనేది గవర్నమెంట్ కనిపెట్టిన తర్వాత, భారతదేశంలోని స్టీల్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు అనేది వాడుతున్నాం. కానీ అంతకుముందు మొత్తం కుండల్లోనే వంటలు చేసుకుని తినేవాళ్ళు. ఈ రోజు అలాంటి గ్రామం తీసుకొచ్చాను. ఇక్కడ సుమారుగా 30 కుటుంబాలు కుండలు చేసే జీవనం గడుపుతున్నారు. ఈ కుండలు చేసే విధానము, కాల్చే విధానము ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన కొంతమంది ఇక్కడ ఉన్న మహిళలు బొమ్మలు అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఎక్కువ బొమ్మలు చేస్తున్నారు ఈ గ్రామంలోని. మగవాళ్ళు కుండలు, వాళ్ళు కూడా కొన్ని బొమ్మలు చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసే బొమ్మలు ఏంటనేది మీకు దగ్గరుండి చూపిస్తాను. వీళ్ళకి తెలుగు రాదు, నాకు వీళ్ళ లాంగ్వేజ్ రాదు, కొంచెం వచ్చు. సో నాకు ట్రాన్స్లేటర్ గా మా పెద్ద ఆయనకు పెట్టుకున్నాను, ఇతను చెప్తారు. అన్నగారు, ఇదేం బొమ్మ? ఇది గుర్రం బొమ్మ. ఇది ఎన్ని రోజుల నుండి తయారు చేస్తున్నారు? ఇది ముందుగా ఇది చక్రం దగ్గర తయారవుతాయి. చక్రం దగ్గర తయారవుతాయా? చక్రం దగ్గర తయారైతే అది మళ్ళీ ఎండిపోవాలా. ఎండిపోతే గట్టిగా అవ్వాలన్నమాట. గట్టిగా అవుతేనే దీనికి మళ్ళీ 4 కాలు చేస్తాము, ఇది ముగ్గు చేస్తాము, ఇది తల చేస్తాము. చేసేసి ఎండలోన పెడతాం, అది నీడ దగ్గర పెట్టేసి ఆరిపోతే దీనికి అంటిస్తాం. అంటిస్తే తర్వాతనే ఈ బొమ్మలు అంటిస్తాం. ఇది మొత్తం మట్టితో చేసిన డిజైన్స్? అంతా మట్టితోనే. చాలా బాగుందని డిజైన్స్. చేతితోనే ఆడవాళ్ళు ఈ డిజైన్ పెడతారు. మనం అంటించి ఈ తల, ఈ షేపులు, మట్టే, అన్ని మట్టే. చాలా గ్రేట్, చాలా బాగా చేస్తున్నారు. గుల్లాగా ఉంది లోపల, గుల్ల ఉంటుంది. ఎందుకంటే లేకపోతే బరువు ఎక్కువైపోతుంది. బరువు ఎక్కువ. సో దీనిపైన ఒకసారి డిజైన్ చూడండి. ఇదిగోండి, కన్ను, నోరు, చెవులు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. గుర్రం జుట్టు అయితేనేమి, దానిపైన ఉన్నది చూడండి, ఇవన్నీ మట్టితో చేసిందే. ఆ రౌండ్ షేప్స్ గానీ, ఇది చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక గుర్రం తయారు చేయడానికి 4-5 రోజులు పడతాయి. 4-5 రోజులు పడుతుంది గుర్రం తయారు చేయడానికి. ఇది చిన్న గుర్రం, అది పెద్ద గుర్రం. అది పెద్దది. సో ఇప్పుడు చిన్న గుర్రం చూపించాను కదా, ఇప్పుడు పెద్ద గుర్రం కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. తాతగారు, అదేంటి పెద్ద గుర్రం బొమ్మ? ఇది పెద్ద గుర్రం. అది ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? ఇది 5 రోజులు. 5 రోజులు పట్టి. ఎంత మంది చేశారు? ఇది ముగ్గురు చేశారు. ముగ్గురు చేశారా? ఇది ఏనుగు. ఓకే, కొంతమంది తెలుగు వచ్చు కానీ మన దగ్గర మాట్లాడపోతున్నారు. సో చూడండి, ఇది కూడా డిజైన్ చూడండి ఒకసారి దగ్గరుండి. సో చూడండి, డిజైన్స్ చూడండి, అక్కగారు చేస్తున్నారు. దీనికి మళ్ళీ రంగులు వేస్తారా? ఇప్పుడు చూపెట్టాం కదా, ఆ రంగులు, రెడ్ కలర్. సో చూడండి, ఇప్పుడైతే మన వాళ్ళు ఏనుగు బొమ్మ చేస్తున్నారు. గుల్ల ఉంటది, లేకపోతే వెయిట్ అయిపోతుంది. అంతకి అక్కగారు అయితే ఇంకా కార్లు నీట్ గా డిజైన్ చేస్తున్నారు తన చేతితో. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ కొమ్ములు, కళ్ళు ఇవన్నీ చాలా నీట్ గా చేస్తున్నారు. ఇప్పుడు అలాగే మగవాళ్ళు అంటిస్తారు అన్నమాట. తయారు చేస్తున్నారని కాలుకి. ఇది ఏనుగేనా? ఏనుగే. ఇది ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు? మొన్న 3 రోజులు పడుతుంది. ఒకసారి చూడండి, అన్నగారు అయితే చేస్తున్నారు. ఏనుగు కొమ్ములకి డిజైన్ చేస్తున్నారని వాళ్ళు. మీ పేరేటనే? నా పేరు గురుగారు. మీరు చిన్నప్పటి నుంచి ఇవే తయారు చేస్తున్నారు బొమ్మలేనా? 18 సంవత్సరం నుంచి చక్రం పట్టి ఉన్నారు. మీ పేరన్యా? సద్దు గారు. మీరు ఎప్పటి నుండి బొమ్మలు చేస్తున్నారు? 20 సంవత్సరం అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మీరు బొమ్మలు చేస్తున్నారు. ఓకే, చూడండి, ఇప్పుడు మాక్సిమం ఇక్కడ అవే బొమ్మలన్నీ చక్రం మీద నుంచి స్టార్ట్ అవుతాయా? చక్రం. ఈ చక్రం నుంచి కొన్ని షేప్స్ తీసుకొని దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేస్తున్నారు బొమ్మలు.
అసలు ఈ మట్టి కుండలు మన అరకు గ్రామంలోని ఎలా చేరిందంటే ఇక్కడ నివసించేదంతా గిరిజనులండి. ఈ గిరిజనులకు మట్టి సులభంగా దొరకడం వల్ల వీళ్ళు కుండల వృత్తి అనేది కొన్ని తాతలు ముత్తాతల నుండి వీళ్ళు ప్రారంభించుకొని వచ్చారు. సింధు నాగరికత టైంలోని కుండలు అనేది చేతితోనే తయారు చేసుకునేవాళ్ళు. చక్రం కనిపెట్టిన తర్వాత ఇది కొంచెం అభివృద్ధి అయిన తర్వాత ఇప్పుడు కుండలు అనేది కొంచెం స్పీడ్గా తయారు చేయడం జరుగుతుంది. కానీ అంత తేలికగా కాదు, ఎక్కువ వాటర్ వేసుకున్నా మట్టి తక్కువ అయినా కుండలు బద్దలైపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. అవన్నీ నీట్గా శుభ్రంగా అలాంటివి రాకుండా చూసుకోవాలంటే అది వీళ్ళకో సాధ్యం అవుద్ది, మనమైతే చేయలేము. సో అలాంటి గ్రామంలోనే ఇప్పుడు ఉన్నాం మనము. వీళ్ళు చేసిన ప్రతి కుండలకి ఇదిగోండి కొత్తగా ఇలాంటి బొట్లు పెడుతున్నారు. ఈ వైట్ కలర్ బొట్లు దేనికి పెడతారని అది ఎంచడానికి ఎంచడానికా? పేరు పెట్టినట్టు ఎంచుతాం. ఈ బట్టి దగ్గర పేరుస్తాం కదా, ఓకే ఓకే. బట్టి దగ్గర పేరిస్తే ఎవరిది వాళ్ళు తీసుకుంటాం అన్నమాట. ఎవరి పిల్లలకి వాళ్ళు ఎలాగ పిలుస్తారు పేరు బట్టి అలాగా పేరు ఉంటాయి. ఎవరిది 3 ఉంటాయి, ఎవరిది 2 ఉంటాయి, ఎవరిది 1 ఉంటాయి. ఇలాగ అక్క 3 వేస్తారు కదా, వేరే వాళ్ళు 2 వేస్తారా? వేరే వాళ్ళు 2, మళ్ళీ వేరే వాళ్ళు 1, మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని బట్టి ఎవరు ఎన్ని కుండలు గుర్తుపట్టుకోవడానికి వైట్ కలర్ అనేది మీరు గుర్తింపు. బాగుంది. దగ్గర ఇదేంటి? ఇది దీపాల స్టాండ్ అండి. దీపాల స్టాండ్ అంటే దేవుడు పూజల దగ్గర పెట్టుకోవడానికి దీపాల పూజల దగ్గర ఎక్కడ కూడా పెట్టవచ్చు. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, కింద ఉన్నాయి బొమ్మలు. ఇది మొత్తం మట్టితోనే ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికా? దీపాలు. ఎన్ని రోజులు పట్టింది అక్క మీకు చేయడానికి? ఇది ఒక 6 రోజులు పట్టింది. 6 రోజులు పడుతుంది. చాలా పెద్దది కదా, 6 రోజులు పడుతుంది. ఇప్పుడు దీనికి పాలిష్ చేస్తున్నారు అక్క. చూడండి కాల్ డిజైన్ కూడా అక్క గారు చాలా నీట్ గా చేస్తున్నారు. ఏం పేరు అక్క మీ పేరు? భవానీ గారు. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇది ఎప్పుడు నుండి తయారు చేస్తున్నారు? 2 రోజులు అవుతుంది. సో బాగుందండి. ఒకసారి చూడండి, ఇది ల్యాంప్ అంట. ఈ డిజైన్స్ ఇవన్నీ అక్కగారు నీట్గా ఒక చాక్ తీసుకొని చాలా శ్రమతో కూడింది ఇవన్నీ. మనం ఏదో అనేసుకుంటాం కానీ ఇవి చాలా నైపుణ్యం ఉండాలి ఇవి చేయాలంటే. ఏ మాత్రం రిస్క్ చేసినా మొత్తం పగిలిపోయి మొత్తం మళ్ళీ పాడైపోద్ది. ఏంటిది? ఇది గుర్రాలు. ఇది గుర్రం. ఇది సుధీర్ సార్ కోసం చేయించారా, వేరే ఆర్డర్ వచ్చిందా? దానికోసమే. బాగుంది గుర్రం. ఇది ఎన్ని రోజులు పడి? అన్నికన్నా పెద్ద బొమ్మ ఇదే కదా? ఇదే. ఇది కొంచెం ఊడిపోయింది అన్నమాట. ఇది ఇక్కడ అంటే ఇలాగా పాడైపోతాయి అన్నమాట. ఇలాగ ఉంటాయి. ఓకే. కళ్ళెం అంటారు దానికి, గుర్రపు కళ్ళెం అంటారు కదా. ఇది ఓకే తాత. మిగతా బొమ్మలు చూపిస్తారా మాకు? 1-2 చూపించండి. బాగుంది బొమ్మలు అయితే. ఇది దీపాలు కాల్చుకోవడానికి చేస్తారంట. నాకు అర్థం అవుద్దిలే మీ లాంగ్వేజ్. మీకు కూడా తెలుగు రాదమ్మా? ఇది దీపాలు తెలుగు దీపాలు తెలుగు రాదు. దీపాలు పెడుతున్నారు. దీపాలు తయారు చేస్తున్నారు. మళ్ళీ అగరబత్తి చేస్తారు. మన బోని కుండ చేస్తారు. అవును. ఓకే. సో ఈ విలేజ్ లోనే ఎక్కువ కుండలు చేస్తున్నారు. మీరు చాలా మంది గుడిల్లో గానీ ప్రమిదేలు ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్తుంది. చూడండి, ఇవన్నీ వీళ్ళు తయారు చేసి వాళ్ళకి పంపిస్తారు. సుధీర్ సార్ వాళ్ళు తీసుకెళ్తారు ఇవన్నీ. సో వీళ్ళకి నెలకి ఒక్కొక్క మనిషికి 9,000 రూపాయలు చొప్పున వేతనం అనేది ఇస్తున్నారు ఈ బొమ్మలు తయారు చేయడానికి. నా చేతిలో మీరు చూస్తున్నారే, దీన్ని వాటర్ బాటిల్ మట్టితో తయారు చేసింది. సో అన్నగారు తయారు చేశారు. ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది ఒక రోజు పట్టింది. ఇది మూత ఓపెన్ చేయండి. మూత పెట్టారు. ఇక్కడ వాటర్ పెట్టుకుని తాగొచ్చు. నాకు తెలిసి చల్లగా అన్నమాట. తక్కువ వాటర్ పడుతుంది, లీటర్ పట్టదు, తక్కువ పడుతుంది. కానీ చాలా చల్లగా ఉంది. ఇలాగే దీంట్లోనే వాటర్ వేస్తే ఇంకా చల్లగా ఉంటుంది. మీరు సమ్మర్ లో చూసే ఉంటారు, అక్కడక్కడ చలివేంద్రాలు అనేది పెట్టి ఉంటారు. కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటది. ఎందుకంటే ఇది మట్టితో తయారు చేసింది కాబట్టి అంత కూల్ గా ఉంటుంది. సో వీళ్ళకి మద్దతు ఇచ్చింది గురు శిష్య హస్తశిల్ప పరిరక్షణ ప్రోగ్రాము, ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చి నెల శాలరీ ఇచ్చి వీళ్ళ కళను కాపాడుతుంది వాళ్ళే. చాలా మంది ఈ రోజుల్లోని ఉపాధులు దొరకక వలస జీవితాలకి ఎక్కడెక్కడో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వెళ్ళిపోయి బ్రతుకుతుంటారు. కానీ అలా వెళ్లకుండా ఉండడానికి ఇలాంటి గ్రామాలను సుధీర్ సార్, ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ న్యూఢిల్లీ వాళ్ళు గుర్తించి వీళ్ళకు వృత్తి అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంతమందికి నేర్పిస్తున్నారు. గురుగారు మీరే, రామచంద్ర గారు. నమస్కారం అండి. మీరు నేర్పించిన ఈ కళ మీరు తరతరాల వరకు చూస్తారండి మీరుంటే. ఎందుకంటే మీ తాతలు ముత్తాతలు మీకు నేర్పించారు. మీ కింద 29 మందికి మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఇలా వస్తుంది. సో మీ యొక్క సంఘాన్ని మీరే కాపాడుకుంటున్నారు. సో మీకు మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా. సో మెయిన్ గా మీరందరూ చెప్పాల్సింది సుధీర్ సార్కి థ్యాంక్ యూ. సో ఈ గ్రామస్తులంతా కలిసి చాలా చక్కగా కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు.
సో కొంతమంది ఇక్కడ చాలా చూపిస్తాను మీకు తర్వాత, పిల్లలు కూడా చూపిస్తాను. ఈ అక్కగారు కూడా ఉదయం నుంచి కష్టపడి బొమ్మలనే తయారు చేస్తున్నారు. అన్నికన్నా హైలైట్ ఈ బొమ్మ మీకు చూపించాను కదా, దీని డిజైన్స్ కూడా చూడండి ఒకసారి. ఈ పెద్ద గుర్రం పెద్దపురం ఇది అన్ని పెట్టడానికి 10 రోజులు 10 రోజులు పట్టింది. ఇది తీసుకెళ్ళడానికి కూడా చాలా నీట్ గా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఏ మాత్రం ఏమైనా మట్టితో కాబట్టి ఇరిగిపోతాయి. కొన్ని దగ్గరలో మీరు ఐరన్ ఊసలు పెట్టారే, ఇదిగోండి లోపల ఐరన్స్ ఉన్నాయి చేపుల కోసం. ఇక్కడ కూడా ఐరన్స్ ఉన్నాయా? గుర్రం బాగుంది. మిగతా బొమ్మలు ఒక్కొక్కటి చూపిస్తారా? ఇదేంటి? ఎద్దు. సో సారీ, ఇది ఎద్దు అంట. ఇది కూడా మీరే చేశారా? ఓకే. ఇదేంటిది? ఇది పులి చేస్తామని ఇక్కడ చేసాం. ఓకే. ఇవన్నీ మామూలు శిల్పాలు. బాగుంది. ఇవి బాగుంది డిజైన్స్. ఇవి చూడండి, ఎద్దులు. స్టాండ్. ఇది ఆవు, ఇది దూడ పాలు తాగుతుంది. ఇది కృష్ణుడు, చిన్ని కృష్ణుడు నెయ్యి తింటున్నారు నెయ్యి కోసం. ఇది కూడా బాగా చేశారు బొమ్మ. చెప్పండి, ఈ బొమ్మ ఏంటి? ఇది గిరిజన ట్రైబల్ సంతకు వెళ్ళేది చూపిస్తుంది. ఇది గిరిజనుల యొక్క ఆర్ట్. ఓకే, నెక్స్ట్ బొమ్మ చూపించండి. ఆ బొమ్మ చాలా డిఫరెంట్ గా ఉంది. ఏంటది? ఇది చిన్న ఏనుగు. చిన్న ఏనుగు. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఒక రోజు పడుతుంది. ఒక రోజు పడుతుంది. ఒకసారి మా వైపు తిప్పండి. చూడండి, చిన్న ఏనుగు కూడా చేశారు వీళ్ళు. ఈ చిన్న ఏనుగు కూడా మంచి డిజైన్స్ దించున్నారు. ఇది ఒక రోజు పడుతుందంట చేయడానికి. ఓకే, బాగుంది. చిన్న గుర్రం. అది చిన్న గుర్రం. ఈ చిన్న గుర్రం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది 2 రోజులు పడుతుంది. 2 రోజులు పడుతుంది. సో చూడండి, ఇది రంగులు వేసిన తర్వాత దీని రూపురేఖలు మొత్తం మారిపోద్ది. దాని ఒరిజినల్ షేప్ అనేది అప్పుడు వస్తుంది. ఓకే. వినాయకుడు అండి. వినాయకుడు బాగుంది. వినాయకుడు ఎవరు తయారు చేస్తారు? ఇది నేనే. మీరే తయారు చేస్తారు. వీళ్ళందరికి హెడ్ నీవేనా? నేనే గురుగారు. మీ పేరు? రామచంద్ర. మీరే గురు అని పెట్టుకోవాలి. బాగుంది వినాయకుడు. అది ఎన్ని రోజులు పడుతుంది వినాయకుడు చేయడానికి? ఇది ఒక రోజు పడుతుంది. ఒక రోజు పడుతుంది. చక్రం మీద తయారు చేసి ఇది అంతా అంతింతలో. ఇది బాగుంది డిజైన్స్. ఇది కూడా నేను చేసింది. మీరు కళావృత్తిలోని మంచి పట్టున్నట్టుంది మీకు. ఇది నెమాలి. వావ్, బాగుంది. చాలా డిజైన్ భలే చేశారు తాత మీరు. ఆ షేపులు, ఆ ముక్కు, ఆ నోరు బాగుంది. నెమలి ఏజ్ నెమలి పించం ఎలా ఉంటుందో అలా దించేశారు. బాగుంది. ఇది గోడకి అంటుకోవడానికి. ఇది ముక్కు అండి. ముక్కు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి కళ్ళు, తర్వాత కిందన ముక్కు. ఒకసారి ఇలా ఇవ్వండి చూద్దాం. చూస్తున్నారా? ఈ బొమ్మ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది గోడ దగ్గర వేస్తారంటే ఇది కళ్ళు, పైన కిరీటం గోడ దగ్గర పెట్టుకోవడానికి. బాగుంది తాత గారు. ఇది కూడా మీరే చేస్తారు. ఇదే అయిపోద్ది ఈజీగా. ఇది వాటర్ ఇక్కడ పెడతాం సార్. వాటర్ పెడతారా? ఇక్కడ వాటర్ నుంచి ఇక్కడ వాటర్ వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. వాటర్ ఫ్లోటింగ్ బొమ్మ. వాటర్ ఇక్కడ వేస్తే ఒకసారి చూడండి, తాత వాళ్ళు చేసింది. ఇక్కడ వాటర్ పోస్తే ఈ కుండకు వస్తుంది, ఈ కుండకు వస్తుంది. ఇక్కడ 2 కుండలు ఉన్నాయి. 2 పక్కలు. మొత్తం ఎన్ని కుండలు ఉన్నట్టు? 1 2 3 అటు 3 6 7 మొత్తం 7 కుండలు ఉంది. ఈ డిజైన్ చాలా బాగుంది. ఈ డిజైన్ ఇది ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? ఇది 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టింది. చూడండి, 4 రోజులు పట్టిందట. ఇది మొత్తం మట్టితో చేసినవే. మట్టితో బాగుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనం చాలా హోటల్స్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ బయట పెట్టుంటారు మాక్సిమం ఇలాంటివి. సో ఇది చూడండి, డిజైన్స్ చాలా నీట్ గా అందంగా ఒక్కొక్కటి చూడండి. పూసలు పెట్టిన లైన్ గానీ ఇవి గానీ చాలా నీట్ గా కళాకారులు తీర్చిదిద్దారు అబ్బా. ఇది సో అలాగే ఇది కూడా సేమ్ కదా? ఇది కూడా అదే. అక్కడ పైన వాటర్ వేస్తే మిగతా 6 కుండలకి వాటర్ అనేది వెళ్తుంది. చెట్టు మీద నెమలి చెట్టు మీద కూర్చొని ఉందా? చూడండి, ఇది నెమలి చెట్టు మీద కూర్చున్న డిజైన్ బాగుంది. అదే ఈ బొమ్మ ఏంటి? ఇది లవర్ వెహికల్. బయట పెట్టుకోవడానికి, టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. ఫ్లవర్స్ అంటండి. ఒకసారి చూడండి, ఇవి అన్ని ఆకులు, ఇవేమో పువ్వు. ఇవన్నీ డిజైన్స్ చూడండి ఎంత చక్కగా పెట్టారు. ఇక్కడ కొన్ని కలర్స్ అనేది యాడ్ చేస్తున్నారు, మీకు కనిపించట్లేదు, మన ఫోన్ కెమెరా నుంచి తీస్తున్నాం కాబట్టి. ఒకసారి చూడండి, ఈ డిజైన్ కూడా చాలా నీట్గా రౌండ్ సర్కిల్లో ఉండి ఇవన్నీ చాలా నీట్గా చేశారండి. మీరు చాలా గ్రేట్ మీరు. సో ఇంతమందికి
మీరు నేర్పించడం కూడా చాలా గ్రేట్. ఇంత ఎందుకంటే మందికి ఈ చెప్పడానికి కళ అనేది అంతరించిపోతుంది. చాలా మంది స్టీల్ ప్లాస్టిక్ రావడం వల్ల ఇవి మర్చిపోయి ఉండిపోవడం వల్ల ఇవి తెలియట్లేదు చాలా మందికి. మిగతా బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ, చూపిస్తాను. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికి. ఒకసారి చూడండి, ఇక్కడ వినాయకుళ్ళు అయితేనేమి, పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న వినాయకుడు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చాలా డిజైన్ బాగున్నాయి తాత. బొమ్మలు మాత్రం చాలా ఆర్ట్ ఉంది మీలో. వీళ్ళందరికీ నేర్పడానికి బుర్ర కాలిపోతుంది. బుర్ర కాల్ చేసుకోండి అయితే, మరి ఏం చేయలేరు. 30 మందికి చూపెట్టడం చేయడం అంటే కాదు, మీ 30 మందికి ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే దగ్గర పంపిస్తారా వీళ్ళకి? మరి సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎదురు పద్ధతితో రాగడం వల్ల మీకు నెక్కటైన మట్టి దొరుకుతుంది. దొరుకుతుంది. రాళ్ళు గట్ట ఉంటే ఈజీగా మీరు గుర్తించి బయట తీసేస్తారు. ఇది 3 సార్లు తొక్కాల, మళ్ళీ లాగితే 3 సార్లు తొక్కాల. అక్కడ నుంచి లాగి మళ్ళీ తొక్కిస్తారా? తొక్కేసి మళ్ళీ లాగుతాం, మళ్ళీ లాగేసి మళ్ళీ తొక్కుతాం. 9 సార్లు ఇది తొక్కాలన్నమాట. అప్పుడు శ్రమవే. శ్రమ, అంత శ్రమ పని. ఇది తీసి మళ్ళీ నానబెట్టేసి మళ్ళీ తొక్కేస్తే తొక్కికొని ఇలాగ కూడబెట్టి తొక్కేసి ఇలాగ మట్టి ఇలాగ పెట్టేసి అక్కడ తీసుకెళ్తాం చక్రం దగ్గర. ఓకే, ముద్ద చేసి అక్కడ పెడతాం. చక్రం దగ్గర తీసుకెళ్ళండి అయితే మాకు. సార్, ఇది తిప్పలేక కరెంట్ పెట్టి ఉన్నాం. మీకు మరి వయసు అయిపోయింది, నొప్పులు పట్టిస్తాయి మరి. సో చూడండి, మన రామచంద్ర గారు అయితే ఇప్పుడు ఏడు తయారు చేస్తున్నారు సార్. చేస్తేనే అవుతుంది. బయట తీస్తారా బాబు? బాగుంది బాబు రామచంద్ర గారు, ఏంటిది? ఇది మామిడి తొక్క సార్. మామిడి తొక్క దేనికి ఉపయోగిస్తున్నారు? అది ఈ మామిడి తొక్క చెట్టు దగ్గర నుంచి తీసుకురావాలా, తీసుకువచ్చి దీంట్లోనే ముక్కలు చేసి ఇక్కడ పెట్టాలా. పెట్టేసి ఇలాగ వాటర్ పెట్టాలన్నమాట. వాటర్ పెడతాం. వాటర్ పెట్టేసి ఇది ఇలా అక్కడ ఉడకపెడతాం. అది దేనికి అది చేస్తున్నారు? అది రంగు తయారు చేయడానికి. కుండలకి పైన రాస్తే రంగు, రెడ్ కలర్ రంగు. రెడ్ కలర్ రంగు మామిడి చెక్కతో తయారు చేస్తున్నారు రంగు. దానికి మళ్ళీ దించాల. ఈ నీళ్ళతోనే ఇది ఇది కలుపుతారన్నమాట. ఇదేంటిది? మట్టి. మట్టి, ఎర్ర మట్టి. మామిడి చెక్కలో వేడి చేసి దీన్ని కలుపుతున్నారు. మెయిన్ ఈ విధంగా మన ఏజెన్సీలో దొరికే కుండల మీద రంగు అనేది రుద్దుతున్నారు. ఈ రెడ్ కలర్ రంగు ఎలా వస్తుంది ఇప్పుడు చూపించాను కదా, ఒకసారి చూడండి గ్రామస్తులు ఏ విధంగా చేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మధ్యలో కొన్ని ఎల్లో కలర్ టైప్ లో కనిపిస్తున్నాయా, అవన్నీ రంగులు అద్దనివి. ఇందాక రంగులు ఎలా తయారు చేస్తారో చూపించాను. రంగులు అద్దిన తర్వాత రెడ్ కలర్ లో వస్తుంది మొత్తం. ఇదిగా ఈ విధంగా అక్కగారు అయితే ఇప్పుడు రంగులు అద్దుతున్నారు నెమలికి. చూడండి దగ్గర నుంచి. సో అటు అమ్మగారు కూడా కొన్ని మనీ పెట్టుకునే ఉంటాయి కదా, డిబ్బీలు అంటారు మా భాషలో, మరి మీ భాషలో ఏమంటారో తెలీదు. రంగులు అద్దుతున్నారు కొన్ని. చూడండి, రంగులు అద్దనివి మాత్రం ఇలా ఉంటాయి. మధ్యలో ఉన్నవన్నీ రంగులు అద్దనివి. సో రంగులు అద్దిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. ఈ రంగులన్నీ అద్దిన తర్వాత దీనికి మంట పెడతారండి, కాల్చుతారు. సో గ్యాస్ చూస్తున్నారు కదా, కిందన ఫస్ట్ కర్రలు పెట్టి తర్వాత కుండలన్నీ పెట్టి గడ్డి అనేది కప్పుతున్నారు. సో ఈ విధంగా కాల్చే ముందు ఇలా చేస్తారు. సో అతనికి అడుగుదాము, మొత్తం క్లియర్ చెప్తారు. కాల్చే ముందు ఈ విధంగా చేస్తారంట. ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా మాకు అనుకూలంగా లేదు, వర్షం వచ్చే ప్రభావం ఎక్కువ ఉంది. సో మొత్తం చూస్తున్నారు కదా మబ్బులే, దానివల్ల మళ్ళీ వీళ్ళు చేసిన శ్రమ మొత్తం వృధా అయిపోద్ది. అందువల్ల మేము ఏమన్నామంటే మంట అయితే పెట్టొద్దు, జస్ట్ ఏ విధంగా పెడతారనో చూపించండి అన్నాము. గైస్, మాడగడలోని రామచందర్ అని అయితే చాలా అరుదైన బొమ్మలు చూసాం ఇతని దగ్గర. ఇతను చేసే బొమ్మలు కూడా చాలా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. చూసారా, ఈ రోజు ఇంతమందికి 6 అని ఇస్తున్న దాంట్లోని ఇతనే హెడ్. ఇతను చేసిన బొమ్మలు ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ఆ రోజుల్లోని ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు కూడా ఫోటో తీసుకున్నారు అన్నయ్య గారు. ఒకసారి చూడండి, రామచంద్ర గారు సీఎం గారు, అప్పుడు మన గవర్నర్ అనుకుంటా, గవర్నర్ నరసింహన్ ఏదో పేరు. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి మన అన్నయ్య దగ్గర. అతని గ్యాలరీలో చాలా ఉన్నాయి, చూపిస్తాను.
ఎక్కడెక్కడ వెళ్ళారండి మీరు? భోపాల్ వెళ్ళాం, భూపాలు, మధ్యప్రదేశ్, హైదరాబాద్, హైదరాబాద్, తమిళనాడు, తమిళనాడు, చాలా విలేజెస్ వెళ్ళారు అన్నీ. అయితే అతను బొమ్మలు అంతా గుర్తింపు ఉంది, కొన్ని స్టేట్స్ క్రాస్ అయి ఉన్నాయి అతని బొమ్మలు. అయితే ఇప్పుడు చూపిస్తాను అతని గ్యాలరీ, ఒకసారి చూడండి. అన్నీ చేసే బొమ్మలు ఇదిగోండి, ఎంత ఎంత నీట్గా అతను తయారు చేస్తున్నారో చూడండి. అతని గ్యాలరీ ఇది. సో ఇలాంటి మనసుకి ఈరోజు మేము కలవడం కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఈ బొమ్మలు కొన్ని హైదరాబాద్ పంపించున్నారు, కొన్ని చెన్నై, కొన్ని భూపాల్ కూడా పంపించున్నారు. అప్పుడు ఎంత కమ్మిరండి ఒక బొమ్మ? అప్పుడు చౌక 5,000, 5,000, 10,000 అలా అమ్మారు. మరి అంత కష్టం ఉంటుంది. ఈరోజు చూపించాను కదా మీకు ఆల్రెడీ. అతను చిన్నప్పటి నుండి నేర్చుకున్న వృత్తి ఈరోజు నలుగురికి సాయం కింద మారింది. అతని దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఈ రోజుల్లో సొంతంగా సంపాదించుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, మీకు కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. గైస్, మీరు చూస్తున్న మాడగడ మట్టి కుండల వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో ఏమనిపించింది? నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోస్తో మేము ముందుకుంటాం. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయట్లేదు. సో అది మాకు కొంచెం డిసప్పాయింట్. సో మన ఏరియాలో ఇలా అల్లూరు జిల్లాలో ఇలాంటి కల్చర్ ఇంకా ఎక్కడ ఉన్నా అది వెతికి తీసి వీడియో చేసే బాధ్యత మాది. సో మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏరియాలో కూడా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఖచ్చితంగా మనకి Sky9 సుధీర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మేము వచ్చి వీడియో చేస్తాము. సో ఇక్కడితో వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.